నమస్కారం. జేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సారా ప్యాకెట్లు అమ్మిన వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి సారా ప్యాకెట్ల మిషన్ ఇప్పటికీ ఎల్లనూరు పోలీస్ స్టేషన్ లోనే ఉందని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకుని అనంత వెంకటరామరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి ప్రజాస్వామ్య రాజకీయ విలువలు, నైతికత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సారా వ్యాపారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో కలిసి ఇప్పుడు నీతులు చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని జేసీ అన్నారు. గతంలో జరిగిన ఘటనలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు గతంలో చేసిన పనులను గుర్తు చేసుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు వివాదాస్పద వ్యక్తులకు మద్దతు ఇవ్వడం సరికాదని, రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నేను అది చూపిస్తా. యూట్లోకి రాకూడదు. ద లాస్ట్ వర్డ్ ఇస్ దట్ ఎవడైనా సరే సారా ప్యాకెట్లు అమ్ముకుంటే నా కొడుకులు మీకు ఫ్రెండ్సా? పక్కన కూర్చోబెట్టుకుంటారా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? విత్ ఎఫ్ఐఆర్ ఐఎమ్ సెండింగ్ యూ. అయిపోయి సిగ్గులే ముగ్గురికి. వాడు చెప్తున్నాడు పొద్దున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? లే, వాడిని ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అండ్ ఆల్, దెన్ ఎమ్మెల్యే. విశ్వేశ్వర్ ఏం చేసుకుంటాడు అర్థం కాలే. మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడి చెప్పిన, ఫోన్ లో మాట్లాడి విశ్వేశ్వర్తో, అన్నా వాడిని పక్కన కూర్చోద్దన్నా, మీరు ఏమైనా కూర్చోండి, ఎట్లా తిట్టండి అని చెప్పిన. అమ్మ అక్కాలని తిట్టండి, మేమేమనుకో. రంగయ్య వస్తున్నా, మీరు రండి, నేనే వద్దనడం లేదు. ఖచ్చితంగా రేపు అనంత వెంకటరామ దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యం గురించి. విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదని మేము నాడు లేదు. వాడిని పిలుచుకొని రా, వాడిని పిలుచుకొని రాండి. వాడు లేకుండా ఎవడన్నాడు, మీరేం వచ్చేది ఉండదులే, మీతో కాదు నాతో కాదులే, ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం వేస్తారులే, రెస్పెక్ట్. ఎప్పుడన్నా రండి. వాడిని ఎంత పెట్టుకొని వస్తే పార్టీ చేయాల్సిందే. మమ్మల్ని ఎంత శోభ పెట్టారు, మీ దగ్గరకు శోభ, మీ పిల్లలు తింటామా? బుద్ధి లేని నాయలారా, ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్యేలో బుద్ధి ఉందా లేరా? బండ బూతులు వస్తాయి. ఇళ్ళ కాడికి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి ఇష్టపడి మాట్లాడుతాడు. లే విశ్వ లే వెంకట్రావు, వాడిని పట్టుకొని రారా, వాడిని పిలుచుకొని రండి. అటు ఇటు పేలిపోతుంది. యూ హ్యావ్ రైట్ టు గో ఎనీవేర్, రైట్ టు స్పీక్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఏమైనా చేయొచ్చు. నాట్ విత్ దట్ ఫెలో, నాట్ విత్ దట్ ఫెలో. ఇదే ఫ్రాడ్, ఈజ్ ఎవ్రీథింగ్. చెట్లు కొట్టలేదా వెంకట్రావు? నాన్న కేసులు తీసుకోలేదా వెంకట్రావు? నాన్న వెంకట ఆ కేసులను తీసుకోలే. మీరంటే బుద్ధి లేని నా కొడుకులే. ఏమో బుద్ధి ఉందనుకునే విశ్వేశ్వరకు ఫోన్ చేసి మాట్లాడిన బిఫోర్ ద మీటింగ్. ఎందుకు? నాకు ఆప్తులు అనే ఉద్దేశంతో. వాడి పక్కన కూర్చోబెట్టి ఫ్రాక్షన్ చేయాల్సింది నాతో. వాడు ఏమంటాడు, ఆ పార్టీ వచ్చినా ఫ్రాక్షన్ చేస్తాడంట. పోలీసు వాళ్ళు లేకపోతున్నా వాడు ఒంటికి పోసుకొని కూర్చోడు. పోలీసు వాళ్ళు లేకుండా చూడమన్నా, మేము పోలీసులు ఈడ్చినారు, రోడ్లో కాలుతో కొట్టినారు. కాదా, ఆలూరుకు పోతే, పండగకు పోతే